ఓ దిక్కు లడ్డూ లడాయి నడుస్తుంది, ఇంకో దిక్కు లీడర్ల నడుమ మంటలు మండుతున్నాయి. దినం కేసులు, పోలీస్ స్టేషన్లు అని అనుకుంటా రచ్చ రచ్చ అవుతుంది ఏపీల. సై అంటే సై అన్నట్టే నడుస్తున్నది రాజకీయం. ఇక ఇసుంటి యాళ్ళలా పెద్ద సారు మంత్రులు అందరితోని మీటింగ్ అయ్యిండట. ఏమేం చేయాలి, ఎట్లెట్లా చేయాలి అని ఆలోచనలు చేసిర్రట. మరి ఆ కథ ఏంటిదో చూసేద్దాం పారి. ఓ దిక్కు రాష్ట్రం అంతా లొల్లులైతున్న యాలల్లా మంత్రులందరినీ ఊకబెట్టుకొని కేబినెట్ మీటింగ్ పెట్టిండు సీఎం బాబు సారు. బాగాసేపే మాట్లాడుకుండ్రు. అన్నిటికి మించి లడ్డూ కల్తీ దాని మీద చిట్టా ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్టు మీదనే గట్టిగా నడిచినాయట ముచ్చట్లు. పబ్లిక్కు పాలేంటియో నీళ్ళేంటియో సమజేయటట్టు చెప్పాలి. ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లకు గట్టిగా బదిలీయాలన్నట్టు చెప్పిండట సీఎం సారు. పండ్ల పని 11వ తారీఖు నుంచి అసెంబ్లీ మీటింగులు ఉన్నాయి కాబట్టి అన్ని తీర్ల తయారు కావాలి అన్నట్టు కూడా చెప్పిండట. ఇక లోపల మీటింగ్ అంతొడిచినాక బయటకు వచ్చిన మంత్రులు ప్రతిపక్షం వాళ్ళను మంచిగానే చాపించిండ్రు. శ్రీవారి వ్యవస్థని రాజకీయ కోణంలో వాడుకోవద్దండి. మిత్రులకు కూడా సలహా చెప్తున్నాను నేను. శ్రీవారి వ్యవస్థని రాజకీయ కోణంలో వాడుకునేటువంటి ప్రయత్నం చేయొద్దండి. ఆ వైభవాన్ని ప్రాభవాన్ని తిరిగి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దోషులు ప్రజల ముందు చట్టం ముందు నిలబడాలి అనేటువంటిది ఈ రెండు నిర్ణయాలని ఇవాళ కేబినెట్ తీసుకుంది. ఎంక్వైరీ అనేటువంటిది ఇనిషియేట్ చేయబడుతుంది. డ్యూ ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత అప్రాపరేట్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. రెండవది ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి, వీళ్ళు నేరస్తులా కాదా, నేరస్తులు కాకపోవడానికి కారణం ఏంటి, అయ్యేదానికి ఉన్న అవకాశాలు ఏంటి పరిశీలించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కాదన్నట్టు సర్కార్ వాళ్ళ ముచ్చట్లు అట్లుంటే లడ్డూ కల్తీ మీద పంక పార్టీ వాళ్ళ ముచ్చట్లు వేరే తిరుగున్నాయి. అసలు ఈ గొడవ కారణం ఏంటండి? జరగని కల్తీనేని జరిగింది జరిగింది జరిగిందని మీరే అవాస్తవాల్ని అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదించి మీరే కదా ఫ్లెక్సీలేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. క్లియర్ గా సిట్ చెప్పింది, చార్జ్ షీట్ లో ఎన్డీడీబీ చెప్పింది. దర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్ యాడెడ్ అని చెప్పింది. ఇట్ ఈస్ నాట్ డిటెక్టెడ్ అని చెప్పింది. అయినా కూడా మీరే రెచ్చగొట్టి మీరే ఫ్లెక్సీలేసి ఈ గొడవకంతా ఈ రభసకంతా కారణం మీరే కదా. గట్ల మాటకు మాట జోరుగా నడుస్తాంది. ఇప్పటికే సైకిల్ పార్టీ వాళ్ళకు పంక పార్టీ వాళ్ళకు నడమ పొట్టు లొల్లి అయింది. లీడర్ల ఇండ్ల మీద దాడులు కూడా అయినాయి. అందులో బుధవారం నాడు మాజీ సీఎం జగన్ సారు గుంటూరు పోయి అంబటి సారు ఇంటి వాళ్ళను మంచి చెడ్డ అరుచుకుంటాడట. చూస్తుంటే లొల్లి ఇప్పటంతలా చలబడేటట్టు లేదు కదా అనుకుంటారు చాలా మంది. మరిగా మాజీ సీఎం ఏమంటాడో, పంచాది మళ్ళీ ఎటు తిరుగుతుందో ఏమో చూడాలి.